అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలోని మధురలో ఒకే ఒక్క పవిత్ర స్థలం, దాని వెనుక వేల ఏళ్ల కథ ఉంది. అది విశ్వాసం, సంఘర్షణ ఇంకా పునర్జన్మలతో నిండిన ఒక అద్భుతమైన ప్రయాణం. అవును, ఒక దేవుడి జన్మస్థలం. అదే చోట ఒక మసీదు. వినటానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ కథలో మనం కోట్లాది మంది పూజించే ఆ పవిత్ర కృష్ణ జన్మస్థాన్ గురించి, దాని సంక్లిష్టమైన చరిత్ర గురించి, ఇంకా దాని పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదితో దానికున్న సంబంధం గురించి లోతుగా తెలుసుకుందాం. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా అసలీ ప్రదేశానికి ఎంత ప్రాముఖ్యత ఎందుకొచ్చిందో అర్థం చేసుకుందాం. ఈ మొత్తం కథకి మూలం ఒకే ఒక్క నమ్మకం. అదేంటంటే, ఈ ప్రదేశం శ్రీకృష్ణుడి జన్మస్థలం. అవును, పురాణాల ప్రకారం దేవకీ, వాసుదేవులకు శ్రీకృష్ణుడు జన్మించిన ఆ చెరసాల గది ఇదేనని బలంగా నమ్ముతారు. అందుకే దీన్ని కృష్ణ జన్మస్థాన్ అంటారు. అయితే ఈ నమ్మకం ఈనాటిది కాదు. దీనికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఇప్పుడు మనం ఆ చరిత్ర పొరలను ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. పురావస్తు ఆధారాలు మనకేం చెబుతున్నాయో పరిశీలిద్దాం. ఇక్కడొక చాలా ఆసక్తికరమైన విషయముంది. పురావస్తు తవ్వకాల్లో ఏం తేలిందంటే, ఈ ప్రదేశం కేవలం హిందువులకు మాత్రమే కాదు. ఇక్కడ క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటి కళాఖండాలు దొరికాయి. అంతేకాదు, జైన శిల్పాలు, ఇంకా యశ విహారంతో సహా ఒక పెద్ద బౌద్ధ సముదాయం యొక్క అవశేషాలు కూడా బయటపడ్డాయి. అంటే ఎన్నో ఏళ్ల క్రితమే ఇది వివిధ మతాలకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేదన్నమాట. ఇక ఆ తర్వాత క్రీస్తు శకం 400లో గుప్త చక్రవర్తి 2వ చంద్రగుప్తుడు ఇక్కడ ఒక అద్భుతమైన ఆలయాన్ని కట్టించాడు. అది ఈ ప్రదేశం చరిత్రలో ఒక మైలురాయిలాంటిది. అప్పటినుంచే కృష్ణుడి జన్మస్థలంలో ఒక గొప్ప రాజపోషణలో ఉన్న ఆలయం వెలసింది. ఇక్కడినుంచే ఈ ప్రదేశం యొక్క అసలు కథ మొదలవుతుంది. ఒక నాటకీయమైన కథ. అదేంటంటే, విధ్వంసం, పునర్నిర్మాణం, మళ్లీ విధ్వంసం, మళ్లీ పునర్నిర్మాణం. శతాబ్దాలుగా ఇదే జరుగుతూ వచ్చింది. ఈ టైంలైన్ చూస్తే మనకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, 1717లో గజనీ మహమూద్ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. మళ్ళీ 1150లో జజ్జానే రాజు మేఘాలను తాకేంత తెల్లని ఆలయాన్ని కట్టించాడు. ఆ తర్వాత 1618లో వీర్సింగ్ దేవ్ బుందేలా ఏకంగా 33 లక్షలతో ఒక అద్భుతమైన ఆలయం నిర్మించాడు. కానీ 1670లో ఔరంగజేబు దాన్ని కూల్చేసి ఆ స్థానంలో షాహీ ఈద్గా మసీద్ని కట్టించాడు. అంటే ఎన్నిసార్లు కూల్చినా భక్తులు తమ విశ్వాసంతో మళ్లీ మళ్లీ దాన్ని నిర్మిస్తూనే వచ్చారు. అంతేకాదు, ఆ ఆలయం ఎంత గొప్పగా ఉండేదో చెప్పడానికి మన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. 1650లో ఒక ఫ్రెంచ్ యాత్రికుడు జీన్ బాప్టిస్ట్ టావర్నియర్ ఆ ఆలయాన్ని చూసి ఎర్ర ఇసుకరాయితో కట్టిన ఒక అష్టభుజ ఆలయం అని వర్ణించాడు. అంటే ఔరంగజేబ్ కూల్చేయడానికి కొన్నేళ్ల ముందు కూడా అది ఎంత వైభవంగా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ఆలయం విషయంలో మొఘల్ రాజకుటుంబంలోనే భిన్నాభిప్రాయాలుండేవి. ఒకవైపు ఔరంగజేబన్న దారాషికో ఈ ఆలయాన్ని ఆధరించి గర్భగుడికి ఒక రేలింగ్ కూడా బహుకరించాడు. కాని మరోవైపు అతని తమ్ముడు ఔరంగజేబ్ మాత్రం అదే ఆలయాన్ని కూల్చేయమని ఆదేశించాడు. చూశారా, ఒకే కుటుంబంలో ఎంతటి వైరుధ్యమో. ఇక శతాబ్దాల పాటు మసీదు పక్కన శిథిలావస్థలో ఉన్న ఆ ప్రదేశం కథ 20వ శతాబ్దంలో ఒక కొత్త మలుపు తీసుకుంది. పునర్నిర్మాణం మళ్లీ మొదలయింది. ఈ ఆధునిక ఆలయ నిర్మాణం అంత తేలిగ్గా జరగలేదు. అదొక పెద్ద ప్రయాణం. ముందుగా 1804లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ 13.37 ఎకరాల భూమిని వేలం వేస్తే బెనారస్ రాజా పట్నిమల్ కొన్నారు. చాలా ఏళ్ల తర్వాత 1944లో మదన్ మోహన్ మాలవ్య, జుగల్ కిషోర్ బిర్లాగారి ఆర్థిక సహాయంతో ఆ భూమిని కొనుగోలు చేశారు. తర్వాత 1951లో శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్ ఏర్పడింది. 1953లో నిర్మాణం మొదలైతే చివరికి 1982లో భాగవత భవన్తో ఈ మొత్తం ఆలయ సముదాయం పూర్తయింది. అంటే దాదాపు ఒక శతాబ్దం పట్టిందన్నమాట. అవును,
ఈ బృహత్కార్యం వెనుక ఒకరు కాదు, చాలామంది మహానుభావులు ఉన్నారు. జుగల్ కిషోర్ బిర్లా లాంటి పారిశ్రామికవేత్తలు, మదన్ మోహన్ మాలవ్య లాంటి విద్యావేత్తలు, జయదయాళ్ డాల్మియా, రామ్నాథ్ గోయంకా లాంటివాళ్లు. ఇలా ఎంతోమంది సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. ఇప్పుడు మనం వర్తమానానికి వద్దాం. ప్రస్తుతం ఆ ప్రదేశంలో పరిస్థితి ఏంటి? ఆలయం, మసీదు ఒకే చోట ఎలా ఉన్నాయి? ఈ సహజీవనం వెనుకున్న చట్టపరమైన చిక్కులేంటి? వాటిని చూద్దాం. సమస్యలు రాకుండా ఉండటానికి 1968లో ఒక రాజీ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్, షాహీ ఈద్గాహ్ కమిటీ ఒక అంగీకారానికి వచ్చాయి. ఆలయ భూమిని ట్రస్ట్కి, మసీద్ నిర్వహణను కమిటీకి అప్పగించారు. అంతేకాదు, ఒకరిపై ఒకరు చట్టపరమైన దావాలు వేసుకోకూడదని కూడా ఒప్పుకున్నారు. అయితే ఈ రాజీతో సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. ఎందుకంటే కృష్ణుడు పుట్టిన అసలు ప్రదేశమని భావించే గర్భగృహం సరిగ్గా షాహీ ఈద్గా మసీదు వెనుక గోడకు ఆనుకుని ఉంది. ఈ కారణంగానే ఆ 1968 ఒప్పందాన్ని ఇప్పటికీ కోర్టులో సవాలు చేస్తున్నారు. దీనికి తోడు 1991 ప్రార్థనా స్థలాల చట్టం మీద కూడా పిటిషన్లు ఉన్నాయి. అందుకే ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. సరే, వివాదాలు పక్కన పెడితే ప్రస్తుతం ఆ ప్రదేశం ఎలా ఉందంటే అదొక పెద్ద ఆలయ సముదాయం. అందులో కృష్ణుడి ప్రధాన ఆలయమైన కేశవదేవ ఆలయముంది, కృష్ణుడు పుట్టిన చెరసాన్ని సూచించే గర్భగృహ దేవాలయముంది, ఇంకా భాగవత భవన్, కృష్ణుడికి మొదటి స్నానం చేయించిన పవిత్రమైన పోత్రాకుండ్, ఇలా ఎన్నో పవిత్రమైన నిర్మాణాలు ఉన్నాయి. అదొక పెద్ద మత, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతోంది. మొత్తం మీద చూస్తే ఒకే ప్రదేశం తనలో ఎన్ని కథలను, ఎన్ని చారిత్రక పొరలను దాచుకుందో కదా. ఒకప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండి, తర్వాత సంఘర్షణకు నెలవై, ఇప్పుడు ఒక సంక్లిష్ట సహజీవనానికి చిహ్నంగా నిలిచింది. కృష్ణ జన్మస్థాన్ కథ చరిత్ర యొక్క ఒక అద్దంలాంటిది. విశ్వాసం, విధ్వంసం, పునర్నిర్మాణం అన్నీ ఒకే చోట ఎలా ఉంటాయో మనకు చూపిస్తుంది.